గౌరవ సభ్యుల యొక్క విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష, మీరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మోస్ట్ అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష, మా హుజురాబాద్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకి DBM 21, DBM 22, 23, 24కి చివరి ఆయకట్టు ఉన్న గ్రామాలకి శ్రీరాములపల్లి, అంబాల, శనిగరం, గూన్పర్తి, మాదనపేట, లక్ష్మీపూర్, గోపాల్పూర్, బత్వన్పల్లికి నీళ్ళు వస్తలేవు అధ్యక్ష. వేలాది ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉంది. అనేక సార్లు నేను సి గారితో డి గారితో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నీళ్లు ఇస్తామని చెప్తున్నారు, ఇస్తలేరు. దయచేసి దండం పెట్టి చెప్తున్నాం, దయచేసి ఆ రైతులకి నీళ్ళు ఇచ్చి వెంటనే ఆ గ్రామాలని ఆదుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 29 DBM 29Lలో కూడా చివరి ఆయకట్టు జమ్మికుంట మండలంలో ఉన్నది. వావిలాల, నగురం, నాగారం అడ్దికి ఉన్నాయి. మళ్ళీ ఇల్లంతకుంట మండలంలో బూజ్నూరు, సీతంపేట, పాతర్లపల్లి, మరువన్పల్లి, భోగంపాడికి నీళ్ళు అందుతలేవు అధ్యక్ష. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, వెంటనే ఆ రైతులకి నీళ్ళు అందియాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే సార్ అధ్యక్ష, ఒక్కటే సెకండ్, ఎక్కువ లేదు, 1 minute కంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడా అధ్యక్ష. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, పోయిన అసెంబ్లీలో మాకు ఇంతకుముందు మా మానకొండూరు శాసనసభ్యులు అడుగుతారేమో అనుకున్నా, తన నియోజకవర్గంలో కల్వల ప్రాజెక్ట్ అని వస్తుంది అధ్యక్ష. దాదాపు దాని కింద ఆయకట్టు 6-7 వేల ఎకరాల ఆయకట్టు మా వీణవంక మండలం, జమ్మికుంట మండలానికి వస్తుంది. దానికి DPR రెడీ చేసినాం, అన్నీ రెడీ చేసినాం. పోయినసారి మంత్రి గారికి కూడా, ఇరిగేషన్ మంత్రి గారికి పర్సనల్గా రిప్రజెంటేషన్ ఇచ్చిన, దయచేసి ఆ ప్రాజెక్ట్ కట్టమని. ఇప్పటివరకు పోయినసారి అసెంబ్లీలో చెప్తే ఇప్పటివరకు కూడా దాని మీద రిప్లై కూడా రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వన్ లాస్ట్ థింగ్ అధ్యక్ష, మాట్లాడుతూ మొన్న డిప్యూటీ సీఎం గారు హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంత రుణమాఫీ చేస్తామన్నారు కదా అధ్యక్ష. నేను ఇంత చేసినామని చెప్పిండ్రు. నేనేమంటున్నా అధ్యక్ష, పదే ముఖ్యమంత్రి గారు నన్ను ఎక్స్పెల్ చేస్తా అంటారు, తప్పు చేస్తే సస్పెండ్ చేస్తా అని అంటారు కదా అధ్యక్ష. నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అధ్యక్ష, 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజురాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నా. ఇంకోటి అధ్యక్ష, లాస్ట్ ఇంకోటి అధ్యక్ష, మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు 800 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. నా హుజురాబాద్ నియోజకవర్గానికి కూడా 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. పక్కనున్న అనంకొండలో ఉన్న రాజేందర్ రెడ్డి గారికి, అటు పక్కనున్న కొండ సురేఖ గారికి, ఇటు పక్కనున్న పల్లరాజేశ్వర రెడ్డి గారికి, దాని పక్కన నేనున్న మా నియోజకవర్గాల్లో కూడా 1000 కోట్లు ఇవ్వాలి అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో ఉన్నది చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనసులో చెప్తున్నా. ప్రతి నియోజకవర్గానికి, ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి కూడా 1000 కోట్లు ఇవ్వాలని దయచేసి నా చేతులు జోడించి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. నోట్ చేసుకున్నాం అధ్యక్ష. నాగమయ్య గారు దయచేసి నన్ను ఏలెత్తి అడగకండి. నేను కొత్తగా వారికి అవకాశం ఇస్తున్నా. వాళ్ళు మాట్లాడిన తర్వాత టైం ఉంటే మీకు ఇస్తాను. 11:15కు క్లోజ్ చేస్తున్నా. ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు.